ఈ హార్మ్స్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయవలసిన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన యొక్క చేతుల్ని ఫ్రీగా ఇలా తీసుకొని ఈ షోల్డర్స్ మీద పెట్టి జస్ట్ ఇలా క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 8 9 10 సో ఇవి రెండు చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ జస్ట్ ఈ షోల్డర్స్ని నార్మల్గా ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఇలా చేసుకోవడం వల్ల ఈ షోల్డర్స్లో ఉన్న మీకు ఏమైనా పెయిన్ ఉన్నా లేకపోతే మజిల్స్ పట్టేసినా అటువంటి రిలాక్సేషన్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ ఈస్ దేర్. చేతిని ఇలా పెట్టుకొని నార్మల్గా చేతిని జస్ట్ నెక్స్ట్ దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ చేతిని ఇలా పెట్టుకొని షోల్డర్ని 1 2 3 4 5 6 7 8 9 10 సో ఇలాగా ఇప్పుడు దాకా నేను చేసింది ఎవ్రీ ఎక్సర్సైజ్ మినిమం 20 to 30 టైమ్స్ చేయడం వల్ల మీకు ఆర్మ్స్ ఏమైనా పట్టినా ఫ్రీ అవుతుంది. ఇందులోనే ఆర్మ్స్తో ఇంకా వన్ మోర్ ఎక్సర్సైజ్ మీకు చెప్పాలనుకుంటే పడుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్సర్సైజ్ని పడుకొని పెట్టుకొని చేతులను రెండు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆసనం చేయడం వల్ల షోల్డర్స్లో కానీ లేకపోతే ఈ ఆర్మ్స్లో కానీ ఎక్కడైనా పెయిన్ మీకు మజిల్స్ పట్టేసినా లేకపోతే పెయిన్ ఉన్నా మీకు త్వరగా ఆ పెయిన్ నుండి రిలీఫ్ అవుతారు. ఈ ఆసనాన్ని డైలీ మినిమం 20 to 30 మినిట్స్ చేయడం వల్ల మీ షోల్డర్స్లో ఎటువంటి పెయిన్ ఉన్నా వితిన్ 2 to 3 మంత్స్లో మీకు ఈ ప్రాబ్లం అనేది బయటపడతారు. సో నెక్స్ట్ వీడియోలో మనం నీ జాయింట్తో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఏ ఆసనాలు చేయాలి చెప్తాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, అదర్వైజ్ ప్లీజ్ లైక్ మై వీడియో. నమస్తే.